హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడడం, వీడియోని లైక్ చేయడం, ఒక మంచి కామెంట్ పెట్టడం గూడా అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళొచ్చేసానండి. హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్కూల్స్ రీఓపెన్ అనమాట. ఇది వెన్స్‌డే రోజు వ్లాగ్ అండి. అంటే ఏప్రిల్ ఫస్ట్ రోజున వ్లాగు. ఏప్రిల్ ఫస్ట్ నుంచి పిల్లలిద్దరికీ స్కూల్స్ రీఓపెన్ చేసేశారు. అసలు స్కూల్‌లో జాయిన్ చేయాలా? వద్దా? బుక్స్ తీసుకోవాలా? వద్దా? అని చాలా ఆలోచించి బుక్స్ అయితే తీసుకున్నామనమాట. ఎందుకంటే ఇంకొక 2, 3 మంత్స్‌లో మాకు ట్రాన్స్‌ఫర్ ఉంటుంది అని అంటున్నారండి. ఇప్పుడు బుక్స్ అవి తీసుకుంటే మళ్ళీ అవన్నీ వేస్ట్ అవుతాయేమో! అంటే ఆహ్ జూన్, జూలై ఆ టైంకి ట్రాన్స్‌ఫర్ ఉంటుందేమో అని అనుకుంటున్నాం. అది కన్ఫర్మ్ కాదండి. మాకు తెలీదు. బట్ ఉంటుంది అని అంటున్నారు. మళ్ళీ బుక్స్ అవి వేస్ట్ అవుతాయేమో అని చాలా ఆలోచించాము. ట్రాన్స్‌ఫర్ గురించి ఏమైనా తెలిస్తే చెప్పమని ఆఫీస్‌లో కూడా అడిగారు అర్జున్. నీకైతే ఇంకొక 2, 3 మంత్స్ ఉంటుంది. 2, 3 మంత్స్ తర్వాతే తెలుస్తుంది ట్రాన్స్‌ఫర్ గురించి అని అన్నారంట. ఇంకా డబ్బులు వేస్ట్ అయితే అయ్యాయిలే అని పిల్లలకైతే బుక్స్ అవన్నీ కూడా తీసుకున్నామండి. ఎందుకంటే ఈ 2, 3 మంత్స్ పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు వీళ్ళకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్కూల్ స్టార్ట్ అయింది కదా! మే సెకండ్, థర్డ్ వీక్ వరకు కూడా స్కూల్ ఉంటుందనమాట. అంటే దగ్గర దగ్గర 2 మంత్స్ స్కూల్ ఉంటుంది కదా! ఈ 2 మంత్స్ వీళ్ళని ఇంట్లో కూర్చోబెట్టామనుకోండి, ఇంకా మొత్తానికి చదివింది అంతా మర్చిపోతారేమో! ఇంక ఇంటి దగ్గర ఉంటే అల్లరి తప్ప ఇంకేముంటుంది చెప్పండి? మనం ఒకవేళ చదివిందామన్నా గూడా మన మాట అంత ఈజీగా వినరు కదా! స్కూలుకి వెళ్తేనే వాళ్ళకొక మంచి రొటీన్ ఉంటుందనమాట. స్కూలుకి వెళ్ళడం, ఇంకా వచ్చిన తర్వాత హోమ్ వర్క్స్ చేసుకోవడం, తర్వాత ట్యూషన్‌కి వెళ్ళడం, ఇలా ఉంటుంది కాబట్టి, ఇంకా ఈ 2, 3 మంత్స్ అయినా సరే వాళ్ళకి వేస్ట్ అవ్వకూడదు టైము అని అనుకున్నాము. సో, అందుకని ఇంక డబ్బులు వేస్ట్ అయితే అయ్యాయిలే అని బుక్స్ తీసుకున్నాము. ఫీజ్ కట్టాలండి ఇద్దరికీ కూడా. అంటే టర్మ్స్ ఉంటాయి కదా! 3 టర్మ్సో, 4 టర్మ్స్‌లోనే ఫీజ్ అయితే కట్టాలి కదా! సో, ఇప్పుడు ఫీజ్ కూడా కట్టాలి. అది స్కూలుకి వెళ్లి మాట్లాడతాను అని అంటున్నారు. సో, అదనమాట. బుక్స్ అయితే ఇద్దరికి నోట్ బుక్స్ ఇద్దరికి తీసుకున్నామండి. టెక్స్ట్ బుక్స్ మాత్రం ఒక్క సెట్టే తీసుకున్నాము. ఎందుకంటే ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు ఒకటే క్లాస్ కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఒక సెట్ మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక 2, 3 మంత్స్‌లో ట్రాన్స్‌ఫర్ అయిపోయిందనుకోండి, మేము తీసుకున్న నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ వేస్ట్ అయిపోయినట్టే. మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తాము, అక్కడ స్కూల్‌లో జాయిన్ చేయాలి. మళ్ళీ అక్కడ బుక్స్ తీసుకోవాలి, అక్కడ యూనిఫార్మ్ తీసుకోవాలి. ఇదంతా కూడా తడిసి మోపుడవుతదనమాట. ఒక్కరే అనుకోండి, పోన్లే ఆ ఒక్కరికి బుక్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా పర్వాలేదు. బట్ ఇద్దరికీ తీసుకోవాలి, ఇద్దరికీ ఫీజులు కట్టాలి, ఇద్దరికీ యూనిఫార్మ్స్ తీసుకోవాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా! ఈ ఇయర్ ఇంక వీళ్ళకి యూనిఫార్మ్స్ అయితే ఏం తీసుకోలేదండి. ఓన్లీ బుక్స్ మాత్రమే తీసుకున్నాము. ఎవ్రీ ఇయర్ స్వెటర్స్, యూనిఫార్మ్స్ ఇవన్నీ కూడా రాసేస్తారనమాట. ఇంక స్వెటర్స్, యూనిఫార్మ్స్ ఇటువంటివి ఏం తీసుకోలేదు. షూస్ కూడా తీసుకోలేదనమాట. లాస్ట్ ఇయర్ షూస్, యూనిఫార్మ్స్ అవి వేసి పంపిస్తున్నాను. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరికీ స్కూల్ బాక్స్‌లోకి పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే పాస్తా వాటర్‌లో ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాననమాట. పాస్తా ఉడికించేటప్పుడు అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకోవాలండి. సో, మనం ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. సో, సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే పాస్తా బాగా చప్పగా ఉంటుంది కదా! సాల్ట్ కొంచెం పడుతుందనమాట పాస్తాకి. సో, అందుకని సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. నేను వీట్ పాస్తా తీసుకున్నానండి. మనకి రాగి పాస్తా, మల్టీగ్రెయిన్ పాస్తా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మేముండే ఏరియాలో ఎక్కువగా వీట్ పాస్తా, రవ్వ పాస్తా ఇవన్నీ మంచిగా దొరుకుతాయనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌లో ఈ పాస్తా కూడా ఒకటండి. వాళ్ళు టిఫిన్స్ అన్నీ కూడా ఇష్టంగానే తింటారు. ఒక్క ఉప్మా తప్ప. ఉప్మా ఏ విధంగా చేసి పెట్టినా సరే, అంటే సేమియా ఉప్మా చేసినా, రవ్వ ఉప్మా చేసినా, ఏ ఉప్మా చేసినా ఉప్మాలు మాత్రం తినడానికి ఇష్టపడరండి. మిగిలిన బ్రేక్‌ఫాస్ట్‌లన్నీ కూడా తింటారు. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయారు. ఈరోజు వెడ్నెస్‌డే కాబట్టి వైట్ డ్రెస్. ఇంకా మార్నింగ్ వీళ్ళకి ఎగ్స్ బాయిల్ చేశాను, రాగి జావ ప్రిపేర్ చేశాను, పాస్తా ప్రిపేర్ చేశాను. ఎందుకో అండి ఈరోజు అంటే ఒక 15, 18 డేస్ తర్వాత మళ్ళీ స్కూల్‌కి వెళ్తున్నారు కదా! అందుకో ఏమో తెలీదు గానీ, ఇంకా మార్నింగ్ "ఏమి వద్దమ్మా మేమేం తినము" అని అన్నారు. ఒక చిన్న చిన్న గ్లాస్‌తో రాగి జావ అయితే పట్టించాను. ఎగ్స్ అయితే తినలేదండి. బాయిల్ చేశాను గానీ తినలేదనమాట. కొంచెం
ఫోర్త్ స్టాండర్డ్‌లోకి వెళ్ళారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత స్కూల్‌కి వెళ్తున్నారు. అందులోనూ మార్నింగ్ కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతారు కదండీ! 7:30కే స్కూల్ అనమాట. అంత మార్నింగ్ ఒక్కొక్కసారి ఏం తినాలనిపించదు కదండీ! అందులోనూ ఫోర్త్ క్లాసు ఫస్ట్ డే స్కూలు. చాలా రోజుల తర్వాత స్కూల్‌కి వెళ్తున్నారు. ఇంకా ఫోర్త్ క్లాస్‌లో ఏ క్లాస్‌లో కూర్చోబెడతారో, క్లాస్ టీచర్ ఎవరుంటారో, ఇవన్నీ కొంచెం టెన్షన్ ఉంటాయి కదండీ! అందుకని మార్నింగ్ ఏమీ వద్దన్నారనమాట. టిఫిన్ వద్దన్నారు, ఎగ్ వద్దన్నారు. జావ మాత్రం తాగారండి. ఒక్కో గ్లాస్ జావ తాగి స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. కొత్త వాటర్ బాటిల్స్ అనమాట ఇవి. వాళ్ళ బర్త్‌డేకి ఇక్కడ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారివి. ఒక 4 వాటర్ బాటిల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా కొత్త వాటర్ బాటిల్స్ అయితే తీసుకువెళ్తున్నారు. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయారండి. ఫోర్త్ క్లాసు ఫస్ట్ డే స్కూల్ అనమాట. రెడీ అయిపోయి స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. బర్త్‌డే వ్లాగ్‌లోనో ఎక్కడో అడిగారండి. మీ పిల్లలిద్దరూ ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారు? మీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉండవా? మళ్ళీ ఇప్పుడు స్కూల్‌కి వెళ్ళాలి అంటున్నారేంటి? ఇట్లా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సాహితీ, సాత్విక్ ఇప్పుడు ఫోర్త్ క్లాస్‌లోకైతే వెళ్ళారండి. థర్డ్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ అనమాట. సమ్మర్ హాలిడేస్ ఇవ్వరా అని అడుగుతున్నారు కదండీ! ఇస్తారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మార్చ్‌లో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయండి. మార్చు 18, 16 ఆ టైం కల్లా ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఒక 15 డేస్ హాలిడేస్ ఇస్తారు. తర్వాత ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. అంటే నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసేస్తారనమాట. థర్డ్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఫోర్త్‌లోకి వెళ్లారు కదండీ! ఇంకా ఫోర్త్ క్లాసెస్ లెసన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేస్తారు. మే థర్డ్ వీక్ వరకు కూడా వీళ్ళకి స్కూల్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఏప్రిల్ నుంచి మే సెకండ్ వీక్ ఆర్ ఒక్కొక్కసారి థర్డ్ వీక్ వరకు కూడా స్కూల్ ఉంటుందన్నమాట. ఇంకా జూన్ మొత్తం హాలిడేస్ అండి. జూలై 1 నుంచి మళ్ళీ స్కూల్ రీఓపెన్ అవుతుంది. మన సైడ్ కూడా కొన్ని స్కూల్స్‌లో ఇలాగే ఉంటుంది. మార్చ్‌లో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. ముఖ్యంగా కేవీ స్కూల్స్ ఉంటాయి కదండీ! కేంద్రీయ విద్యాలయం స్కూల్స్ వాటిల్లో సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎలా జరుగుతుందో మాకు అలాగే అక్కడ కూడా ఉంటాయన్నమాట. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి 15 డేస్ హాలిడేస్ ఇచ్చారు కదండీ! హాలిడేస్‌కి ఊరు రాలేదేంటి లక్ష్మి గారు అని అడుగుతున్నారు. 15 డేస్‌కి మళ్ళీ ఏం వచ్చి వెళ్తాంలే అని రాలేదండి. ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసిన తర్వాత అంటే మే సెకండ్ వీక్‌లో గానీ, థర్డ్ వీక్‌లో గానీ ఇస్తారు కదా హాలిడేస్. ఇంక అప్పుడొస్తాను. అప్పుడొచ్చి ఒక 1 మంత్ ఉండి వెళ్తాను. ఇంకిక్కడ నేను పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్డ్‌గా కూర్చొని ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతున్నాను. నేను మార్నింగ్ టైంలో వాటర్ కొంచెం ఎక్కువ తీసుకుంటానండి. లేచిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేస్తాను. తర్వాత నాకు టైం ఉంటే గనక ఏదైనా ఒక డీటాక్స్ వాటర్ తయారు చేసుకొని తాగుతాను. ఇంకా టిఫిన్ చేసే ముందు కానీ, లేదంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా కూర్చొని ఒక గ్లాస్ వాటర్ తాగుతాననమాట. మార్నింగ్ టైంలో 1, 1 ½ లీటర్ అంతవరకు వాటర్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి వాటర్ మనం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. గంటకొక గ్లాస్ వాటర్ గుర్తుపెట్టుకొని తీసుకుంటూ ఉండండి. సమ్మర్‌లో మనం తగినంత వాటర్ మన బాడీకి ఇవ్వడం వల్ల డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది బాడీ. మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. అలాగే సమ్మర్‌లో చాలామందికి ఎండ వేడికి హెడేక్ ఇవన్నీ ఉంటాయి కదండీ! సో, ఆ హెడేక్ అవన్నీ కూడా రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా పిల్లలు ఎగ్స్ బాయిల్ చేశాను కానీ తినలేదు అని చెప్పాను కదండీ! బాయిల్ చేసిన ఎగ్స్‌తో మా హస్బెండ్‌కి ఈ విధంగా రైస్ ఐటెమ్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. అంటే బాక్స్‌లోకనమాట. ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేయకుండా ఈ విధంగా బాయిల్డ్ ఎగ్స్‌తో ఆహ్, రైస్ లాగా ఇచ్చేస్తున్నాననమాట. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఎగ్ పులావ్, ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందనమాట. దానికంటే ఎక్కువ టేస్టే ఉంటుంది. దీనికోసం కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర గానీ, లేదంటే షాజీరా, చెక్క, లవంగం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో తగినంత కారం, ఉప్పు, పసుపు మీ దగ్గర అవైలబుల్ ఉంటే గనక కొంచెం గరం మసాలా గానీ, చికెన్ మసాలా గానీ వేసుకొని మంచిగా కలిపేసి ఎగ్స్ కూడా వేసేసుకొని రైస్ వేసి కలిపేస్తే చాలా సింపుల్‌గా బాయిల్డ్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఇప్పటివరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ టైంలో చాలా సింపుల్‌గా పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి పెట్టడానికి కూడా ఈ రైస్ ఐటెమ్ చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలందరూ కూడా ఎగ్స్ ఇష్టంగా తింటారు కాబట్టి అండ్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో, అర్జున్‌కి అయితే ఈరోజు చాలా సింపుల్‌గా ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా కింద పార్క్‌లోకి వెళ్ళి వేపాకైతే తెచ్చుకున్నానండి. బియ్యం పురుగు పడుతున్నాయన్నమాట. సో, ఇప్పుడిప్పుడే పురుగు పట్టడం అయితే స్టార్ట్ అయింది.
సో, అందుకని ఇంకా వేపాకులైతే వేస్తున్నాను అందులో బియ్యంలో. నేను ఆంధ్ర వచ్చేటప్పుడు గూడా బియ్యం డబ్బాలో వేపాకులు వేసేసొస్తాననమాట. నేను మళ్ళీ వచ్చేటప్పటికి పురుగు పట్టకుండా బియ్యం నీట్‌గా ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా మర్చిపోయాననుకోండి, కంపల్సరీ నేనొచ్చి చూసేటప్పటికి బియ్యం పురుగు పడుతుందనమాట. సో, అందుకని ఎక్కువగా బియ్యం డబ్బాలో ఈ వేపాకులవి వేస్తూ ఉంటాను. ఉగాది రోజున మాకు వేప పువ్వు అస్సలు కనిపించలేదండి. ఇప్పుడు పువ్వులు పూస్తున్నాయనమాట. ఉగాది టైంకి అసలు పసిరి మొగ్గల్లాగా ఉన్నాయండి. ఈ విధంగా మొగ్గల్లోకి కూడా రాలేదు. చాలా పసిరిగా అట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు పువ్వులొస్తున్నాయి. ఈ పువ్వులున్నప్పుడు చక్కగా ఉగాది పచ్చడి చేసుకుంటే బావుంటుంది కదండీ! చేసుకోవాలి అని అనిపించింది గానీ, టైంకి ఇంట్లో అరటిపళ్ళు, మామిడికాయ అవి లేవనమాట. ఎంతైనా మనం ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజునే చేసుకొని తింటేనే బావుంటుంది గదండీ! తర్వాత ఎప్పుడు జేసుకున్నా గూడా మనకి ఆ టేస్ట్ రాదేమో అనిపిస్తది. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎగ్స్, బాదం, రాగి జావ తీసుకుంటున్నాను నేనైతే. సో, అర్జున్ కూడా సేమ్ ఇదే బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకున్నారనమాట. వింటర్ టైంలో పిల్లలకి రాగి జావ పాలతోటి తయారు చేసి ఇస్తానండి. అందులో బెల్లం పొడి వేసి ఇస్తాననమాట. ఇంకా సమ్మర్ టైంలో అయితే కంపల్సరీ మజ్జిగ వేసే ఇస్తాను. అయితే మజ్జిగ వేస్తే సాత్విక్ ఇష్టపడడు. సాహితమ్మ ఎలా ఇచ్చినా రాగి జావ తాగేస్తది. బట్ సాత్విక్‌కి మాత్రం చిన్నప్పటి నుంచి పాలతో అలవాటండి. పాలు అందులో కంపల్సరీ స్వీట్ వేయాలనమాట. రాగి జావ స్వీట్‌గా ఉంటేనే తాగుతాడు. అలా అలవాటయిపోయింది చిన్నప్పటి నుంచి. మా సాహితమ్మ అయితే నేను మజ్జిగ వేసి ఇచ్చినా కూడా తాగుతదండి. కానీ సాత్విక్ అలా తాగడానికి ఇష్టపడడు. బట్ అది అలవాటు చేస్తున్నాను. మజ్జిగ వేసి కూడా పట్టేస్తున్నాననమాట అట్లా. ఇంకా ఈరోజు లంచ్‌లోకి నేను చేపల ఫ్రై, అలాగే చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు నైట్ అర్జున్ ఫిష్ తీసుకొచ్చారండి. బంగారు తీగ అంటారు గదా! అదనమాట. లైవ్ ఫిష్ అండి. ఫ్రెష్‌గా ఉంది. రాత్ర క్లీన్ చేసేసి ఈ ఫ్రై ముక్కలకైతే ఉప్పు, కారం, స్పైసెస్ అన్నీ పట్టించి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అవన్నీ తవా ఫ్రై అయితే చేస్తున్నాను. నేనెప్పుడైనా సరే ఫిష్ ఫ్రై డీప్ ఫ్రై అయితే చేయనండి. ఈ విధంగా తవా ఫ్రై మాత్రమే చేస్తాను. డీప్ ఫ్రై చేస్తే ఆ ఫిష్ టేస్ట్ అంతా ఆయిల్‌లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తదనమాట నాకు. ఎప్పుడు కూడా ఈ విధంగా తవా ఫ్రై మాత్రమే చేస్తాను. ఇంకిక్కడ నేను చేపల పులుసు కోసం మసాలా అయితే తయారు చేసుకుంటున్నాను. మేమిక్కడ చేప చాలా తక్కువ తెచ్చుకుంటామండి. నెలలో ఒకసారి కూడా కాదు. ఒక్కొక్కసారి 2 నెలలకొకసారి అట్లా తెచ్చుకుంటామనమాట. ఎందుకంటే ఇక్కడ ఫిష్ అంత టేస్ట్‌గా ఏమి ఉండదు. ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా లైవ్ ఫిష్ ఉంటాయి కదండీ! అవి మాత్రం టేస్టీగా ఉంటాయి గానీ, మాకు ఇంటికి దగ్గరలో అమ్ముతారు. ప్రతిరోజు ఉంటాయండి. బట్ అవి అంత టేస్ట్ ఉండవనమాట. అందుకనే తెచ్చుకోము. ఒక్కొక్క ఫిష్ అయితే మట్టి వాసనొచ్చేస్తూ అలా ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద చేపలు తీసుకుంటే అవి కొంచెం చేదొస్తాయి. అదో రకంగా ఉంటాయండి. అందుకనే ఫిష్ ఎక్కువ తెచ్చుకోమనమాట. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్న ఈ చేప టేస్ట్ అయితే చాలా బావుందండి. మన సైడ్ ఫిష్ తిన్నట్టే ఉందనమాట. ఎందుకంటే ఫిష్ రాత్రి తీసుకొచ్చినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉందండి. లైవ్ ఫిష్ అంట. సో, దానివల్లో ఏమో తెలీదు గానీ టేస్ట్ అయితే చాలా బావుంది. మాక్సిమం అర్జున్ ఏంటంటే లైవ్ ఫిషే ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారండి. ఆయనకి రోడ్డు పక్కన ఎక్కడన్నా ఫ్రెష్‌గా కనిపించాయనుకోండి, అవి మాత్రమే తీసుకుంటూ ఉంటారనమాట. లైవ్ ఫిష్ ఎలాగైనా మనకి టేస్టీగా ఉంటుంది కదండీ! చేప ఫ్రెష్‌గా ఉంటేనే సో, మనం దాన్ని ఎలా కుక్ చేసినా కూడా ఆ టేస్ట్ మనకి తెలుస్తుంది. ఇంక నేనైతే ఎక్కువగా ఫిష్ తీసుకొస్తే గనక ఫ్రైయే పెడతానండి. ఒక 4, 5 ముక్కలు మాత్రమే పులుసు పెడతాననమాట. ఎందుకంటే ఫ్రై మాత్రమే పిల్లలిద్దరూ ఇష్టంగా తింటారు. అసలే సాహితీ, సాత్విక్ ఇద్దరు చేప చాలా తక్కువ తింటారండి. నేను ఎక్కువ ఇక్కడ ప్రిపేర్ చేయను గాబట్టి అలవాటు లేదనమాట ఫిష్ తినడం. ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసినా మాకొద్దు, వద్దు అంటారు. కానీ ఫ్రై చేస్తే మాత్రం ఇష్టంగా తింటారనమాట. వాళ్ళ కోసం ఎక్కువగా నేను ఫ్రైయే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకిక్కడ చేపల పులుసులో నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. చింతపండు పులుసు కొంచెం తక్కువ వేసుకొని, పుల్లటి మామిడికాయ ముక్కలు ఇట్లా పులుసులో వదులుకుంటే టేస్ట్ అద్దిరిపోతుందండి. ఇప్పుడు మనకి పచ్చి మామిడికాయలు బాగా దొరికే సీజన్ కాబట్టి, మనం మామిడికాయలతో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం గదండీ! చాలా కూరల్లో అడ్డు వేసుకుంటూ ఉంటాము. మామిడికాయతో మనం ఏ రెసిపీస్ చేసుకున్నా సరే ఇప్పుడు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇంకా సాహితీ, సాత్విక్ వాళ్ళిద్దరూ కూడా స్కూల్ నుంచి వచ్చేసారండి. వాళ్ళొచ్చిన తర్వాత ముగ్గురం కూర్చొని భోజనాలయితే చేసేసాము. వాళ్ళ స్కూలు 7:30 నుంచి 1:30 వరకండి. వాళ్ళ ఇంటికొచ్చేసరికి 1:45, 2 అయిందనమాట. ఇంక వాళ్ళొచ్చిన తర్వాత భోజనాలు చేసేసి వాళ్ళ బుక్స్‌కి ఇక్కడ పైన కవరయితే వేస్తున్నాను. ఇంకా వీళ్ళకి ఫస్ట్ డే నుంచే లెసన్స్ స్టార్ట్ చేసేసారండి. ఆల్రెడీ హోమ్ వర్క్స్ అవన్నీ ఇచ్చేసారనమాట.
మన సైడ్ ఏంటంటే ఫస్ట్ డే స్కూల్ అంటే చాలామంది రారు కాబట్టి ఫస్ట్ డే ఏం చెప్పరు. బట్ ఇక్కడ అలా కాదనమాట. ఫస్ట్ డే నుంచే ఇంకా అన్నీ స్టార్ట్ చేసేస్తారు. హోంవర్క్స్ కూడా ఇచ్చారు. ఇంకా కొన్ని బుక్స్‌కి ఈ విధంగా కవర్ వేసేసిన తర్వాత వీళ్ళకి హోంవర్క్స్ అయితే చేయిస్తాను. ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా మండే నుంచి రీఓపెన్ అవుతున్నాయండి. వీళ్ళొక్క స్కూల్ మాత్రం వెడ్నెస్‌డే నుంచే ఓపెన్ చేశారనమాట. మండే నుంచి ఎందుకంటే ఇక్కడ అన్ని స్కూల్లు మధ్యలో గుడ్ ఫ్రైడే వచ్చింది. తర్వాత సండే కూడా వచ్చింది కదండీ! అదంతా అయిపోయిన తర్వాత మండే నుంచి స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయనమాట. బట్ వీళ్ళ స్కూల్ మాత్రం వెడ్నెస్‌డే నుంచే స్టార్ట్ అయిపోయింది. నేను మళ్ళీ మధ్యలో గుడ్ ఫ్రైడే, సండే ఇవన్నీ వచ్చాయి కదా! మండే నుంచి పంపిందాంలే ఈ బుక్స్ కవర్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇంక మండే నుంచి పంపిందాం అని అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే ఫస్ట్ డే నుంచే వెళ్ళిపోవడం బెటర్ అని ఫస్ట్ డే నుంచే పంపించేసానండి. అలా పంపించడమే మంచిదయింది. ఎందుకంటే లెసన్స్ అవి స్టార్ట్ చేశారు. హోంవర్క్స్ అవి ఇచ్చారు కదా! సో, పంపించడమే మంచిదే అయింది అని అనిపించింది. ఫస్ట్ ఇక్కడ మా సాత్విక్ బుక్స్‌కైతే నేను కవర్ వేస్తున్నాను. ఇది అంటే పైన అట్ట చాలామంది చాలా రకాలుగా వేస్తారు కదండీ! నేను కూడా 2, 3 రకాలుగా వేస్తూ ఉంటాననమాట. ఇదొక మెథడ్ అండి. ఇలా వేస్తే ఏంటంటే మనకి ఆహ్, ఎక్కువ అంటే అది చిరిగిపోకుండా బయటకు రాకుండా ఉంటుందనమాట. సో, ఈ టెక్నిక్ నేను మీకిక్కడ చూపిస్తున్నాను. చాలామంది ఆ సైడ్స్, ఈ సైడ్స్ కట్ చేసి ఫోల్డ్ చేస్తూ ఉంటారు గదా! అలా కట్ చేయనవసరం లేదండి. మనం బుక్‌కి ఈ విధంగా సరిపడా షీట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఈ బుక్ కింది భాగంలోకి మనం ఆ షీట్ పెట్టేసుకోవాలనమాట. సో, ఈ సైడ్ కూడా అంతే అండి. ఈ సైడ్ కూడా ఈ బుక్కు కింది భాగంలోకి ఆ కవర్ పెట్టేసుకోవాలి. మా సాహితమ్మ వీడియో తీస్తుందనమాట. ఎలా తీస్తుందో ఆహ్, కదిపేస్తుందేమో అని అనుకుంటున్నాను. బట్ ఓకేలెండి. బానే తీసింది వీడియో అయితే. సో, చూసారు కదా! 2 సైడ్స్ ఈ విధంగా పెట్టేసుకొని, పైన ఫోల్డ్ చేసేసుకొని పిన్ వేసుకోవడమే. ఇంకా కట్ చేయడాలు అవేమి ఉండవనమాట. ఇట్లా చాలా ఈజీగా పిన్ చేసేసుకోవడమే. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఈ మెథడ్ ఏంటంటే మనకి ఈ పైన మనం వేసిన ఈ కవరు ఎక్కువ రోజులు చిరిగిపోకుండా ఉంటుంది. స్టాండర్డ్‌గా ఉంటదనమాట. ఇదొక మెథడ్ అండి. కట్ చేసే పని లేకుండా. ఈసారి నేను బుక్స్‌కి వేయడం కోసం ఈ విధంగా ట్రాన్స్‌పరెంట్ షీట్ అయితే తీసుకున్నానండి. ఈ ట్రాన్స్‌పరెంట్ షీట్ వల్ల బుక్స్ చాలా నీట్‌గా కనిపిస్తాయండి. కొన్ని స్కూల్స్‌లో అయితే ఆ స్కూల్ యూనిఫార్మ్ కలరే పైన షీట్ కూడా వేయమంటారు. మన సైడ్ అయితే. బట్ వీళ్ళ స్కూల్‌లో అయితే ఆ కండిషన్ అయితే ఏం లేదులెండి. మనకిష్టమైన షీట్స్ అయితే పైన వేసుకోవచ్చు. ఈసారి నేను ఈ విధంగా ట్రాన్స్‌పరెంట్ షీట్ అయితే తీసుకొని వేశాననమాట. చూసారు కదా! బుక్స్ చాలా నీట్‌గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ మా సాత్విక్ బుక్స్ అన్నిటికి కూడా పైన షీట్ అయితే వేసేసాను. మా సాహితమ్మ బుక్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళకి ట్యూషన్ టైం అయిపోతుంది. 4:30 అయిపోయింది. ఇంకిప్పుడు ఆపేస్తున్నాను. నైట్ టైమ్ గానీ, లేదంటే రేపు ఈవినింగ్ టైంలో కానీ మా సాహితమ్మ బుక్స్ అన్నిటికి కూడా షీట్ అయితే వేసేయాలి. ఇంకిక్కడ ఈవినింగ్ అయ్యేసరికి ఉన్నట్టుండి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతుందండి. ఫుల్లుగా మబ్బు పట్టేసి, చల్లగా గాలి వీస్తూ, కొంచెం అట్లా వాన చినుకులు పడుతూ అలా ఉంటుందనమాట క్లైమేటు. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.